నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత 2-3 వారాలుగా మనం చూసుకున్నట్లయితే అటు ఎంఆర్పీఎస్ ఇటు బ్రాహ్మణులు కూడా వరుసగా ఒకరి మీద ఒకరు మాటలతో దాడులు చేసుకుంటా ఉన్నారు. మొదటగా ఎంఆర్పీఎస్ ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత ఎంఆర్పీఎస్ వాళ్ళు, తర్వాత నిన్న కూడా బ్రాహ్మణులు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు బయటికి తేవడం జరిగింది. అసలు ఎవరైతే మందకృష్ణ మాది గారు ఉన్నారో తను దళిత హిందువా దళిత క్రిస్టియనా, మొదటగా ఆయన తెలుసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నిటి మీద మనం ఇప్పుడు మనతో పాటు గోవింద మాదిగా, నరేష్ మాది గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న వాళ్ళు మొదటగా చెప్పినటువంటి మాట ఏంటంటే మందకృష్ణ మాది గారు దళిత హిందువా దళిత క్రిస్టియనా తెలుసుకోవాలని చెప్పారు. ఎట్లా వస్తారు దీన్ని? మందకృష్ణ మాది గారు లేవనెత్తిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పలేక చర్చను పక్కదారి పట్టించడం కోసం నిన్న అనేక అబద్ధాలు, అసత్యాలు ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు మందకృష్ణ మాది గారు లేవనెత్తిన ప్రశ్నలకు మీ దగ్గర ఆధారాలతో సమాధానాలు ఉంటే ముందు వాటికి సమాధానాలు చెప్పండి. మందకృష్ణ మాదిగా హిందువా, మందకృష్ణ మాదిగా క్రైస్తవుడా ఏమిటనే విషయం 3 దశాబ్దాలుగా తెలుగు నేల స్పష్టంగా చూస్తున్నది. ఓకే, ఇప్పుడు మందకృష్ణ మాది గారు హిందూ దేవాలయాల్లో మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో పాటు మా దళితులు, మా బీసీలు, మా ఎస్టీలు, మా బ్రాహ్మణేతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ హిందూ దేవాలయాల్లో అర్చకులుగా నియమించాలని మందకృష్ణ మాది గారు డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ మాది గారు మాదిగలతో పాటు మొత్తం బ్రాహ్మణేతర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ హిందూ దేవాలయాలు అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారంటే మందకృష్ణ మాది గారు ఏ మతమో మీరు అర్థం చేసుకోండి. 1. 2, మీరు ఆ మందకృష్ణ మాది గారు లేవనెత్తిన డిమాండ్కు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, మీ స్టాండ్ బయట పెట్టాలని ఈ సందర్భంగా స్పష్టంగా సూచిస్తున్నాం. హిందూ దేవాలయాలన్నింటిలో అన్ని సామాజిక వర్గాలు అంటే బ్రాహ్మణేతర సామాజిక వర్గాలందరినీ పూజారుగా నియమించాలని మందకృష్ణ మాది గారు డిమాండ్ చేస్తున్నాడు. దాని మీద మీ వైఖరి ఏమిటనే విషయం స్పష్టంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ మాది గారు ఇవాళ కొత్తగా సామాజిక అంశాలు మాట్లాడతలేరు. దళిత క్రైస్తవులు అనేది ఒక సామాజిక అంశం, దాని గురించి కొత్తగా మందకృష్ణ మాది గారు మాట్లాడతలేడు. ఇవాళ అట్లాంటి అంశాలనే కొత్తగా మందకృష్ణ మాది గారు ఎంచుకోలేదు. ఈ సమాజంలోని అనేక సామాజిక అంశాలను మందకృష్ణ మాది గారు లేవనెత్తుకుంటూ వచ్చిండు. ఉదాహరణకు వికలాంగుల ఉద్యమం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక్క మందకృష్ణ మాది గారు నడిపిండు. మందకృష్ణ మాది గారు వికలాంగుల ఉద్యమం నడిపిండంటే మరి మందకృష్ణ మాది గారు వికలాంగుడా? కాదు, మానవత్వం ఉన్న నాయకుడు, వికలాంగుల సమస్యలను అర్థం చేసుకునే మనసున్న నాయకుడు కాబట్టి వాళ్ళ తరపున పోరాటం చేసిండు, వాళ్ళ తరపున ఉద్యమం నడిపించిండు. ఇవాళ వాళ్ళ పెన్షన్ సాధించి పెట్టడం జరిగింది. కాబట్టి దళిత క్రైస్తవుల మీద మాట్లాడాలంటే దళిత క్రైస్తవుడు అయి ఉండాలని, దళితుల హిందువుల గురించి మాట్లాడంటే దళిత హిందువే అయి ఉండాలని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం సమంజసం కాదు. పైగా దళిత హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత బ్రాహ్మణులకు లేదు. మీరు పురోహితం చేయడం వాళ్ళ యొక్క పేటెంట్ రైట్ అని మీరు అడగడం జరిగింది. వాళ్ళేమో మా పేటెంట్ రైటే మేమే చేస్తాం. మరి మాదిగలు నిజంగా మరి 5-6 తరాలు మరి నిష్టగా నీసు తినకుండా పొద్దున్న 5 గంటలకు లేచి పూజలు చేసేంత దమ్ము మీకుందని కూడా వాళ్ళు నిన్న ప్రశ్నించడం జరిగింది. ఓకే, అసలు మీరు దాన్ని ఇప్పుడు ఈ కింది కులాలకు సంబంధించిన వాళ్ళు అర్చకులు రావడాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళు ఫస్ట్ సమాధానం చెప్పాలి. వాళ్ళ డబుల్ స్టాండ్ తీసుకున్నారు. మొదటి ప్రెస్ మీట్ పెట్టిన రోజు అర్చకత్వం మా పేటెంట్ హక్కు, మేము మాత్రమే ఉండాలి, ఇతరులు మేము రానియం, ఇతరులు వస్తే మేము వ్యతిరేకిస్తామన్నారు. నిన్న ఏమని మాట్లాడినలు? టీటీడీ ద్వారా వేద పాఠశాలలో శిక్షణ ఇచ్చి బ్రాహ్మణేతర వర్గాల వారందరినీ పూజారిగా 178 మంది నియమించాలని చెప్పిండ్రు. ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద బ్రాహ్మణేతర వర్గాల వాళ్ళు కూడా పూజారిగా నియమించబడ్డారన్నారు. దాన్ని మేము జ్ఞానం ఎవరి సొత్తు కాదు, దాన్ని మేమేం వ్యతిరేకిస్తలేమన్నారు. మరి మొన్నెందుకు వ్యతిరేకించిండ్రు, నిన్నెందుకు మార్పు వచ్చింది, నిన్నెందుకు స్వాగతించిండ్రు? మొన్న వ్యతిరేకించడానికి మీ దగ్గర కారణమే ఉన్నది, నిన్న స్వాగతించడానికి మీ దగ్గర కారణమే ఉన్నదో వాళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఓకే, మా వాళ్ళు నియమనిష్టం లేకపోతే మరి ఈ 178 మంది పూజారులు ఏ విధంగా అయ్యిండ్రు? వాళ్ళు 178 మంది పూజారులు నియమించబడుతుంటే నువ్వు ఎందుకు వ్యతిరేకించలేదు? కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు బ్రాహ్మణ సామాజిక వర్గంలో సంస్కరణలకు మీరు సిద్ధంగా ఉంటే మనస్ఫూర్తిగా ఈ చర్యను ఆహ్వానించండి. ఇవాళ దేశంలో అనేక చోట్ల తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన వర్గాల వారిని పూజారిగా నియమించడానికి పూనుకున్నది, ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నది. ఆ రకంగా ఇప్పటికే కొంతమంది పూజారిగా నియమిస్తున్నారు. అట్లా పూజారిగా నియమించబడ్డ వాళ్ళందరూ వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అవకాశాలు వస్తే, అవకాశం కల్పిస్తే పూజారులుగా పనిచేయడానికి, ఆ నియమనిష్టలు కలిగి జీవించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దళిత సమాజంలో, అనగారిన వర్గాల సమాజం అనేక మంది ఉన్నారు. ఆ అవకాశం కల్పించాలని మందకృష్ణ మాది గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ అవకాశం కల్పించే క్రమంలో వీళ్ళ ఆకాంక్షలను గుర్తించి వాళ్ళకు బలపరిచే విధంగా, వాళ్ళని సమర్థించే విధంగా బ్రాహ్మణ సమాజం ముందుకు రావాలని మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో ఈ దళిత క్రిస్టియన్ల మీద, దాన్ని దారి మళ్లించడానికి మందకృష్ణ మాది గారు కావాలనే బ్రాహ్మణులను టార్గెట్ చేసి ఈరోజు తెరపైకి తెచ్చి వాళ్ళతోటి అనవసరంగా వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడం లేని వాళ్ళ కుట్ర దాగి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును ఈ దేశంలో రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాళ్ళు,
ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాళ్ళు, సమానత్వం మీద గౌరవం ఉన్నవాళ్ళు, సామాజిక సంస్కరణలు కావాలని కోరుకున్న వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తుంటే ఒక బ్రాహ్మణ సమాజం మాత్రమే సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు స్వాగతిస్తున్నారు? అందుకే మందకృష్ణ మాదిగ గారు వీళ్ళ వైఖరి ఈ విధంగా ఉన్నది కాబట్టే బ్రాహ్మణ సమాజం దళిత క్రైస్తవ విషయంలో చేసిన కుట్రను ఆధారాలతో సహా బయటపెట్టిండు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళిత క్రైస్తవుల మీద ఆంక్షలు విధించింది. అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉత్తర్వులు. అట్లా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు రావడానికి కారకులు ఎవరు, కుట్రబనిన వాళ్ళు ఎవరంటే ఆనాటి ప్రధానమంత్రి బ్రాహ్మణుడు, ఆనాటి రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు క్రైస్తవ సమాజం తరపున చర్చల్లో పాల్గొని మాకు రిజర్వేషన్లు రావద్దు, అవసరం లేదు, మా దళిత క్రైస్తవ రిజర్వేషన్ అవసరం లేదని ఆనాడు అంగీకారం తెలిపిన వాడు వ్యక్తి కూడా బ్రాహ్మణుడు. అందువల్ల బ్రాహ్మణుల కుట్ర వల్లనే ఇవాళ ఇదంతా జరిగిందని మందకృష్ణ మాదిగ గారు దాన్ని లేవనెత్తిండు. ఆ విషయాలు ఆధారాలతో చెప్తున్నాడు. అది నిజం కాకపోతే నిజం కాదని ఆధారాలతో మీరు ప్రకటించండి. బ్రాహ్మణ పెద్దలు ఏమంటున్నారంటే నిజంగా పద్మశ్రీ వచ్చినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడలేదు, ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు, ఆ స్థాయి మాటలు మాట్లాడాలి, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మాకు క్షమాపణ చెప్పాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను సమాజం మొత్తం చూసింది. బ్రాహ్మణ పెద్దలు మాట్లాడిన మాటలు కూడా సమాజం మొత్తం చూసింది. మందకృష్ణ మాదిగ గారు వాస్తవాలను ఆధారాలతో మాట్లాడిండు. బ్రాహ్మణ పెద్దలు అసత్యాలను, అబద్ధాలను ఏ ఆధారం లేకుండా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి జ్ఞానం ఎవరికి ఉన్నదో, జ్ఞానం ఎవరికి లేదో, ఎవరు జ్ఞానులో ఎవరు అజ్ఞానులో ఇవాళ సమాజం మనకి మొత్తం స్పష్టంగా అర్థమవుకుంటూ వచ్చింది. పద్మశ్రీ పురస్కారం మీద మీకు కంటగింపు ఉన్నది. పద్మశ్రీ పురస్కారాన్ని మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు. అది మీ నైజం, మీ రక్తంలోనే ఆ ద్వేషం నిండి ఉన్నది. అందుకే పద్మశ్రీ పురస్కారం మీద ప్రతి సందర్భంలో విమర్శ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ గారికి ఏ విభాగంలో వచ్చింది? ప్రజా సంబంధాలకు సంబంధించిన విభాగంలో వచ్చింది. ప్రజా సంబంధాలు అంటే అర్థం ఏంటి? ప్రజలకు సేవ చేయడంలో వచ్చింది. ప్రజలకు ఈ దేశంలో ఏ అధికారంలో లేకుండా, ఏ పదవిలో లేకుండా, ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పోరాటాల ద్వారా ఎన్నో సంక్షేమ ఫలితాలను సాధించి కులంతో మతంతో సంబంధం లేకుండా కోట్లాది మంది ప్రజలకు సేవ చేసిన నాయకుడు, కోట్లాది మంది ప్రజలతో అనుబంధం కలిగి ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరున్నారనే పరిశోధన జరిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పరిశీలించినప్పుడు అప్పుడు ఈ దేశంలో వచ్చినటువంటి ఒకే ఒక పేరు మందకృష్ణ మాదిగ. చివరిగా మీరు ఆ బ్రాహ్మణులకు ఏం చెప్పదలుచుకున్నారు? బ్రాహ్మణ సమాజం సమానత్వానికి కట్టుబడి ఉండాలి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి, కుల వ్యవస్థ రద్దు మీద వాళ్ళ అభిప్రాయం బయట పెట్టాలి, రిజర్వేషన్ల వ్యతిరేక నైజాం వాళ్ళు మానుకోవాలి. అలాగే కింది కులాల నుండి వస్తున్న ప్రతి ఆకాంక్షను గౌరవించి, గుర్తించి దాన్ని బలపరిచే విధంగా వాళ్ళు ముందుకు రావాలని, ఈ దేశంలో రావాల్సిన సామాజిక సంస్కరణలకు కింది కులాలతో కలిసి నడవాలని, ఆ రకమైన పరివర్తననే దళిత సమాజం బ్రాహ్మణులను కోరుకుంటుందనే విషయం వాళ్ళు గుర్తు చేస్తున్నాం.